హలో అండి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది మన తెలుగువారి మొదటి పండుగ. చైత్రమాసం పాడ్యం రోజున మనందరం ఈ పండుగ జరుపుకుంటాం. ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్ రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. అనగా 6 రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఇవి మనలో ఉండే 6 భావాలను సూచిస్తాయి. ఉగాది పచ్చడి ఇంటికొక తీరులో తయారు చేస్తారు. మా ఇంట్లో ఎలా చేస్తామో చూసేద్దాం. ముందుగా అరటిపండు. ముఖ్యంగా మా గోదావరి పల్లెటూర్లలో ఇంటికొక అరటిగెల ఉండాల్సిందే. ఎందుకంటే మాకు ఊరంతా చుట్టాలి. అందరినీ పిలవాల్సిందే, పచ్చడి రుచి చూపించాల్సిందే. తర్వాత బెల్లం అంటే తీపి. ఇది మనలో ఉండే ఆనందం. ఇప్పుడు చింతపండు రసం. దీని పుల్లదనం మనలో ఉండే ఇష్టం. వేసిన బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకుందాం. తర్వాత మామిడికాయ తురుము. టెంక కట్టని పచ్చి మామిడికాయ వగరుగా ఉంటుంది. ఆ వగరే మనలో ఉండే సహనం. కొంచెం కొబ్బరి తురుము, ఎక్స్ట్రా హ్యాపీనెస్ కోసం కొంచెం హనీ. తర్వాత కారం. ఇది మనలో ఉండే కోపం. కొంచెం ఉప్పు. ఇది మనలో ఉండే భయం. ఉగాది పచ్చడి మేము స్వీట్లా చేసుకుంటాం కాబట్టి ఉప్పు కారాలు తక్కువగానే వేసా. ఆఖరిగా వేప పువ్వు. చేదు. ఇది మనలో ఉండే బాధ. మా ఊర్లో అయితే ఎక్స్ట్రా టేస్ట్ కోసం సున్నిపిండి కూడా యాడ్ చేస్తాం. లాస్ట్లో కొంచెం వేపిన శనగపప్పు. ఇదండి మధురమైన మా ఇంటి ఉగాది పచ్చడి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.